మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాము. అయితే మనందరి వ్యక్తిగత జీవితాల్లో పడిపోవడానికి గల కారణాలు ఏంటి, మనం పడిపోవడానికి గల కారణాలు ఏంటివి అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం తెలుసుకుంటూ అసలు ఎందుకని మనం దేవుళ్ళో తప్పిపోవటం కానీ పడిపోవటం కానీ ఇవన్నీ మనకు ఎందుకు జరుగుతాయి అని మనం తెలుసుకోవడానికి ఒక 3 మాటలు మనం ఈ పూట ధ్యానం చేద్దాము. మనందరం కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసినట్లయితే న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో న్యాయాధిపతులు 14వ అధ్యాయము 2-3 వచనాలని నేను చదువుతాను. మీరందరూ కూడా చూడండి, లేదా మొదటి నుంచి చదువుతాను. 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతాను. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూసెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూసి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనముల్లోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్నికను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడగగా అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తండ్రితో చెప్పాడు. చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూస్తే సంసోన్ గురించి రాయబడిన మాట, సంసోనే పలుకుతున్నట్టు మాట ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తున్నాడు, అమ్మ నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టమైంది కాబట్టి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అమ్మా అని అడిగాడు. అడిగితే వాళ్ళ అమ్మ అంది, నువ్వేంట్రా మనలో ఉన్నటువంటి వారు ఎవరు లేరా నీకు, ఇక్కడ నచ్చిన వాళ్ళు ఎవరు కనపడతలేదా నీకు, నువ్వు వెళ్ళి ఒక సున్నతి లేనటువంటి అమ్మాయిని ఎందుకు పెళ్ళి కావాలని కోరుకుంటున్నావురా, లేదా పెళ్లి చేసుకో ఇష్టపడుతున్నావు, ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్తే ఆయన అన్న మాట ఏంటంటే ఆమె నాకు ఇష్టమయ్యింది. ఎవరంట ఇప్పుడు సంసోనికి ఇష్టమైంది ఎవరు అంటే ఒక ఫిలిష్తీయుల వంశానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. సంసోను గురించి కానీ మీరు కానీ చూస్తే సంసోను జీవితం చాలా ప్రాముఖ్యమైంది. సంసోను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. సంసోన్ని దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతోటి తల్లి గర్భములోనే నాజీరు చేయబడి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు దేవుని ప్రజలు నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకించబడినటువంటి ఒక వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడంటే పూర్తిగా దేవునికి విరోధముగా ఉన్నటువంటి ఒక వాళ్ళ దగ్గరికి వెళ్ళి సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతున్నట్టుగా మనం ఇప్పుడు దాకా చదివాం. సంసోను జీవితంలో ఏం చేయాలో, సంసోను గురించి దేవుడు ఏ విధమైన మాటలు చెప్పాడనేది మీరు 13వ అధ్యాయం 5వ వచనం కానీ చూస్తే, లేకపోతే 3వ వచనం చూడండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైనది దేనినైనా తినకుండా ఉండని వాళ్ళ అమ్మకు చెప్పాడు. తర్వాత నీవు గర్భవతివై కుమారుని కందావు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భము పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాడు. ఇది సంసోను యొక్క చేయటానికి, సంసోన్ని దేవుడు పుట్టించటానికి గల కారణం ఏంటంటే
తన ప్రజలను కాపాడడానికి దేవుడు న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సంసోన్ని భూమి మీదకి తీసుకురావడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు సంసోన్ యొక్క పని ఏంటి? ఇశ్రాయేలు ప్రజలందరినీ ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళనీయకుండా ఏంటి, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క కట్టడలన్నీ జరిగించేటట్టుగా ఒక న్యాయాధిపతిగా ఉండి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సంసోను మీద ఉంది. అయితే ఇలాంటి సంసోను, ఇలాంటి బాధ్యత కలిగిన ఒక వ్యక్తి ఏమన్నారు తెలుసా? పూర్తిగా దేవునికి విరోధమైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి, ఆ అమ్మాయినిచ్చి నాకు పెళ్ళి ఖచ్చితంగా మీరు చెయ్యాలి అని అడుగుతున్నట్టుగా మనము ఇప్పుడు దాకా చదివాం. అయితే సంసోను జీవితం పతనం అవడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే తన ఇష్టం. ఏంటి? తన ఇష్టము. ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులమైనటువంటి మనందరం కూడా దేవుని యొక్క ఇష్టం కాకుండా మన ఇష్టాన్ని మనం కోరుకుంటున్నాం కాబట్టే, మనం ఇష్టపడించేయాలని ఆశపడుతున్నాం కాబట్టే మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేకపోతున్నాం. మనం పడిపోవడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే నీ ఇష్టమే. అది మనల్ని ఎంతగా లోబరుచుకునిద్దంటే, ఎంతగా మనల్ని దాని దాసులుగా మార్చుకునిద్దంటే ఆ ఇష్టం చేయకుండా మనం ఉండలేం. ఆ ఇష్టం చేయడానికి ఎక్కడో దగ్గర మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎక్కడో దగ్గర మన ఇష్టాన్ని చూపించటానికి, మన ఇష్టం జరగటానికి మనం అన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ నీ చిత్తం, నీ ఇష్టం జరిగేది కాదు. ఇది నా ఇష్టం జరిగేది కాదు, మన ఇష్టం జరిగేది కాదు. ఇక్కడ దేవుని సంఘం అనేది, లేకపోతే దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఆ స్థాయి ఎలాంటిదంటే, మీరు నా ఇష్టం చేయడానికి పిలువబడ్డారు. ఆమేన్. ఇప్పుడు మనందరం ఎవరి ఇష్టం చేయాలి? దేవుని ఇష్టాన్ని చేయడానికి ఇక్కడికి వచ్చాం మనం. ఎప్పుడైతే మనం దేవుని ఇష్టం చేయకుండా నీ ఇష్టాన్ని చేయటం ప్రారంభిస్తావో అక్కడ ఆటోమేటిక్గా దేవుళ్ళలో నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. ఎందుకు? నా ఇష్టం నా ఇంట్లో ఉండాలి, నా ఇష్టం నాకు నచ్చిన వాటిలో ఉండాలి. దేవుని సంఘంలో నా ఇష్టం ఉండకూడదు. దేవుని సంఘము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉండాలి. దేవుని చిత్తమే జరుగుతూ ఉండాలి ఇక్కడ. అయితే ఇప్పుడు సంసోను ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా నిలబడి యుద్ధం చేయవలసిన వాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ న్యాయమైన మార్గాల్లో నడిపించవలసిన వాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఏదైనా పరిస్థితుల మధ్యలో నుంచి వాళ్ళని దేవునికి శత్రువులుగా మారకుండా, వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రానివ్వకుండా ఒక న్యాయాధిపతిగా నిలబడి మాట్లాడవలసినటువంటి ఒక వ్యక్తి తన ఇష్టాన్ని చేసుకోవాలనుకున్నాడు. తన ఇష్ట ప్రకారంగా నడవాలి అనుకున్నాడు. అంటే సంసోనుకు తెలియదా? ఒకవేళ తెలియకపోయినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదా? ఇప్పుడు ఒక న్యాయాధిపతి అయిన తర్వాత, అంటే ఆయన ఒక ఇశ్రాయేలు ప్రజలందరికీ అధికారి ఉన్న తర్వాత కూడా తన మీద ఉన్న బాధ్యతలు ఏంటివి, నేను ఏ విధంగా ఉండాలనేటువంటి అది మర్చిపోయి పూర్తిగా ఏమైపోయాడంటే తన ఇష్టాన్ని జరిగించుకునే విషయానికి ఎక్కడికి వెళ్ళాడంట? ఫిలిష్తీ పట్టణానికి వెళ్ళాడు. అంటే అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల యొక్క అధికారంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫిలిష్తీయుల అధికారం కిందే ఉన్నారు అక్కడ. అయితే ఆ అధికారంలోంచి విడిపించటానికే సంసోను దేవుడు పుట్టించాడు. అంటే సంసోను యొక్క పుట్టుక దేని కొరకు? పూర్తిగా ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కొరకే. కానీ సంసోను మాత్రము పూర్తిగా అందులో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అందుకనే సంసోను పడిపోవడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఇష్టం. ఇష్టం. ఈరోజు ప్రభులో నిన్ను నిలబడనీయకుండా, ప్రభులో మనం వర్ధిల్లింపనీయకుండా, ప్రభు యొక్క చిత్తాన్ని చేయనీయకుండా ఈరోజు మన ఇష్టం మనల్ని ఎంత బయటికి తీసుకెళ్తుందో మనకు అర్థం అవ్వాలి. మనం ఎంత ఇష్టపడతా ఉంటామో, మనం ఇష్టపడేది ఏంటి? ఎంతమందికి దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉంది? ఎంతమంది దేవుని చిత్తం చేయడానికి మనం ఇష్టపడుతున్నాము? ఎంతమంది ప్రభులోకి మనం 10 మందిని తీసుకురావాలని మనం ఇష్టపడుతున్నాము? అంటే ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. కానీ దేవుడు ఇష్టపడే అంతగా మన దగ్గర లేవు. దేవుడు పని చేసే అంత ఇష్టం మనకు లేదు. ఏదో కొంత సమయం మనం దాన్ని కేటాయిస్తాం మనం, అంతే. ఇది ఏమైందంటే ఉండే కొంది ప్రభులో నుంచి మనల్ని బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రభు చిత్తాన్ని చేయటానికి మనం అప్పగించవన్నీదు.
ప్రతి ఒక్కరు చూడండి, వాళ్ళ జీవితంలో ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా మీ ఇష్టమైన చేస్తున్నారా, దేవునికి ఇష్టమైన మీరు చేస్తున్నారా? చెప్పండి, ఏ ఇష్టమైంది? మీ ఇష్టమైంది మీరు చేసుకుంటున్నారా, దేవునికి ఇష్టమైంది మీరు చేస్తున్నారా అని మీరు ఆలోచన చేస్తే దేవుని ఇష్టం ఎక్కడ కూడా మన జీవితంలో నెరవేర్చబడినట్టు కూడా మనకు కనపడదు. ఎందుకు కనపడదంటే మనం ఏం చేస్తున్నాము? మన ఇష్టానికే అవకాశం ఇచ్చేసాం. మన ఇష్టం వచ్చినట్టుగా జీవించటానికి మనము అన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటాం. వేకువనే లేచి దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి మహిమపరచండి, ఏంటి దేవుని చిత్తం ఏంటి ఈరోజు కనిపెట్టండి అని దేవుడు చెప్తే మనం మన ఇష్టం వచ్చిందా పనుకోవడం మన ఇష్టం, మన ఇష్టం వచ్చినట్టు జీవించడం మన ఇష్టం. పేతురు అన్నాడు, మీరు వెలబెట్టి కొనబడిన వారు, మీరు పరిశుద్ధమైన రక్తంతో, నిష్కలంకమైన రక్తంతో కొనబడిన వాడికి ఇంకా వాడి ఇష్టం ఏంటి? ఒక వస్తువు నేను కొనుక్కొచ్చుకున్నాను, ఇది నేను కొన్నాంది, ఇది నేను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, దాని పని అదే అంతే. లేదా నేను ఎక్కడున్నంటే దాన్ని తీసి పక్కన వేస్తాం. పౌలు గారు ఏమన్నాడు గలతీ 2:20లో, ఇక జీవించు వాడును నేను కాదు, నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుని కొరకే నేను జీవిస్తాను తప్ప ఇక నా జీవితంలో నా అంటూ ఏమి లేదు. అంటే ఇప్పుడు పౌలు గారి జీవితం అంతా ఎలా నడిపించబడుతుంది? దేవుని ఇష్ట ప్రకారంగా నడిచిపెట్టబడుతుంది. దాన్ని ఏమంటారంటే అప్పగించుకోవడం అంటారు. ఇక నాలో ఏం లేదు, ఇక నేను దాని గురించి ఆలోచించను, నేను ఏది కూడా నేను అప్పగించేసుకున్నాను పూర్తిగా దేవుడికి. ఇంకా అంటే అప్పగించుకున్న వ్యక్తికి ఇష్టం ఉండటం ఎక్కడ తీసుకెళ్ళి దాన్ని చెప్పండి మీరు. నేను పూర్తిగా అప్పగించబడిన వాడిని. ఇప్పుడు నాకు కూడా లోక సంబంధమైన కోరికలు వస్తున్నాయి. నేను లోకస్తులు బతికినట్టు బతకాలనుకుంటున్నాను, లోకంలో ఉన్నవారు ఉన్నట్టుగా ఉండాలని ఆశపడుతున్నాను. మరి నాకు బయటనోడికి ఏంటి తేడా చెప్పండి? మనకి బయట ఉన్న వాళ్ళకి ఏంటి తేడా? నీ ఇష్టం నువ్వు చేసుకోవడానికి మందిరం దాకా రావాల్సిన అవసరం ఏముంది? నా మాటలు నా ఇష్టం వచ్చేట్టు ఉండాలి, నా మార్గాలు నా ఇష్టం వచ్చేట్టు ఉండాలి, నేను తీసుకునే ఆలోచనలు నా ఇష్టం వచ్చేట్టే ఉండాలి. నేను ఎవరికైనా ఏదో చెప్తే నా ఇష్టమే, వాళ్ళు పక్కన వాళ్ళు. ఇప్పుడు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇష్టం కూడా పక్కన వాళ్ళు జరగాలని చెప్తారు. వాళ్ళ ఇష్టం ఇది, కానీ పక్కన వాళ్ళు కూడా ఆ ఇష్టంలోనే ఉండాలి. వాళ్ళు పెళ్ళయింది అనుకోండి, భార్య భర్తలకి, భర్తకి ఇష్టమైంది భార్య సచ్చినట్టు చేయాలంతే. చేయాలి లేదా? ఎందుకంటే నువ్వు నా భార్యవి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. అదే భార్య ఇష్టం వచ్చాడు భర్త చేయమంటే చేయలేం మనం. నా ఇష్టం కూడా వాళ్ళు చేయాలి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టాన్ని కూడా బలవంతంగా వీడు ఇలాగుంటేనే వాడు కరెక్ట్, నా దృష్టిలో వాడు అలాగుంటేనే కరెక్ట్. దేవుడి ఇష్టం తర్వాత పక్కన పడేయండి. దేవుడి ఇష్టం ఎవరికి అవసరం లేదు. నాకు నచ్చినట్టుగా నువ్వు ఉంటే వెరీ గుడ్, వీళ్ళు మంచోళ్ళు, లేకపోతే వీళ్ళు సరిగా మాట అంటలేదు, వీళ్ళు సరి అంటే ఏంటి? ఏం నేర్చుకున్నాం మనము? దేవుని ఇష్టం ఉందా, లేకపోతే నీ ఇష్టాన్ని మనం చూపిస్తున్నాము జనానికి? సంసోనుకున్న బాధ్యతలో నుంచి తొలగిపోవడానికి కారణం ఏంటిదంటే తన ఇష్టం. ఈరోజు నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని అంటే ఏంటి? దేవుని సంఘానికి నడిపించబడుతున్నటువంటి నేను నా ఇష్టమని చేసుకుంటా నేను వెళ్తున్నాను అనుకోండి, నా వెనక్కున్నడికి నేను ఏం నేర్పిస్తున్నాను? నా వెనక్కున్నడికి నేను ఏం చేయమని చెప్తున్నాను అనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. సంసోను అంటాడు, అమ్మా నా ఇష్టం అది. ఏంట్రా నువ్వు ఎవరు అసలా? ఒక న్యాయాధిపతిగా నిలబడవలసిన వాడివి నీ ఇష్టం చేస్తే ప్రజలందరూ ఏం చేయాలి? ఇంకా చెప్పండి, ప్రజలందరూ ఏం చేయాలి? ఇక వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసేస్తారు. ప్రజలందరూ వాళ్ళు ఇష్టమైనటువంటి మార్గాల వైపు తిరిగిపోతున్నారు. ఎవ్వరు కూడా దేవుని ఇష్టాన్ని జరిగించాలనేటువంటి ఆలోచన కలిగిన వారు కనపడతలేదంట. అదే మన మొదటి పతనానికి కారణం. చాలాసార్లు మనం విన్నాం కదా, చెప్పారు. ధనవంతుడు భూమి మీద ఎలా బతికాడంట? తన ఇష్టం వచ్చినట్టుగా బతికాడు. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం కూడా మన ఇష్ట ప్రకారంగా మనం బతికితే రేపొద్దున ధనవంతుడికి మనకి ఏం తేడా లేదు. ధనవంతుడు ఉన్న ప్లేస్లో నువ్వైనా నేనైనా ఉంటాం అంతే. ఎందుకని? ఆయన ఇష్టం వచ్చేట్టుగా బతికాడు,
మనం ఇష్టం వచ్చి బతుకుతున్నాం. అతను దేవుని మందిరానికి వెళ్ళాడు లేదో మనకు తెలియదు. మనం దేవుని మందిరంలో ఉన్నాము, బట్ అయితే మనం మాత్రం మన ఇష్టాన్ని జరిగించుకుంటాం. ఎంతమందికి తప్పిపోయిన కుమారుడు స్టోరీ తెలుసు? మనందరికీ తెలుసుగా. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాం మనం. తప్పిపోయిన కుమారుడు ఆ పేరుకి కారణం ఏమంటారు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు అంటానికి కారణం ఏంటి? అది తన ఇష్టం దాన్ని ఏం చేసింది? తప్పిపోయేటట్టు చేసింది. ఈరోజు నీ ఇష్టం కూడా దేవుళ్ళో నుంచి తప్పిపోయేటట్టుగా చేసింది. మనకంటూ అంటే నేనేమంటానంటే మనం పూర్తిగా ఒక బలి పశువులాగా ఉండాలని కాదు నా అర్థం. దేవుడు మన జీవితంలో ఏదైనా మంచి ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదైనా మేలే చేస్తాడు. నీ ఇష్టాన్నంతా పక్కన పెట్టేసి దేవుని ఇష్టం చేయడానికి వచ్చిన నీకు దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అవమానం తెస్తాడా? నింద తెస్తాడా? ప్రతికూలమైన పరిస్థితులు నెట్టేసి చూస్తాడా? కాదుగా. మళ్ళీ ఎందుకు మన ఇష్టానికి మనం అవకాశం ఇస్తున్నాం మనం? అంటే ఏంటంటే దేవుని ఇష్ట ప్రకారంగా చేసామనుకోండి, మొదట దేవుడికి మహిమ వచ్చింది. హల్లెలూయా. నీ ఇష్ట ప్రకారం చేస్తే నీకు వచ్చిద్ది, అది నీకు వచ్చిద్ది. ఇప్పుడు ఏం చేయడానికి వచ్చి నిలబడ్డాం మనం? ఇక్కడ దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చి నిలబడిన వాళ్ళం మనం. ఇప్పుడు మనందరం బయటికి వెళ్ళిన తర్వాత అందరం ఆశించింది మనం ఆశించి, అందరూ ఇష్టపడింది మనం ఇష్టపడి, అందరూ కోరుకుంది మనం కోరుకుంటే మరి నీకు పక్కన వాళ్ళకి ఏంటి తేడా? నువ్వు పరిశుద్ధమైన రక్తంతో కొనబడిన వాడి వంటానికి రుజువు ఏంటి, ఆధారం ఏంటి అనేది మనం చూడాలి. తప్పిపోయిన కుమారుడు ఎవరు నోటి చూసినా తప్పిపోయిన కుమారుడే. కానీ అది తప్పిపోవడానికి కారణం ఏంటంటే వాడి ఇష్టం తెచ్చిపెట్టుకున్నాడు. మా నాన్నతో ఉండేదేంటి? నేను పెద్దయ్యాను, ఎదిగాను, నాకు అన్నీ బాగా తెలుసు, నేను ఏదైనా చేయగలుగుతాను ఏంటి, ఇక నేను ఒకరి చేతి కింద ఉండాల్సిన అవసరం నాకేముంది, నాకు తెలియదంటూ ఏముంది, నేను అన్నీ చేస్తాను కదా, నాకు అన్నీ తెలుసని ఏం చేశాడు? తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వాడి గతి ఏం పట్టింది, వాడు ఏ విధంగా జీవించి తిరిగి వచ్చాడు అనేది మనకు అర్థమైతే మన ఇష్టానికి మనం ఎక్కడ ఛాన్స్ ఇవ్వం. మన ఇష్టానికి మనం ఎక్కడ కూడా అవకాశాన్ని ఇవ్వం. అలా ఇచ్చిన వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? యెషయా గ్రంథం 1:3 ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 1:3 ఏమని రాస్తుంది అక్కడ చూడండి, చదవండి. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిదకి సొంత వాడికి దొడ్డి తెలుసు దానికి, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, విడిచి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరేలా ఇంకా కొట్టబడుతున్నారు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యింది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన వాళ్ళకి లేదు. ఎక్కడ చూసినా కానీ గాయములు, దెబ్బలు, పచ్చి పండ్లు, అవి పిండబడను లేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తగా అది చేయబడలేదు. మీ దేశం పాడైపోయింది. ఓకే, తినివేస్తున్నారు వలనే అది పాడైపోయింది. ద్రాక్ష తోటలోని ఏంటి గుడిసె వలెను విడవబడి ఉన్నది.
సరే, ఇంకా అలాంటి చదువుకుంటే మీరు వస్తే 12వ వచనం కానికి వస్తే, నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము తొక్కడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అసలా? అంటే మీరు ఆ అధ్యాయం అంతా మీరు చదివితే ఆయన అంటాడు, మీ యందు నాకు అసలు ఇష్టమే లేదు, మీ యందు నాకు ఇష్టం లేదు. ఎందుకు? ప్రతివాడు ఏమన్నాడు ముందే, అక్కడ ఏం చెప్పాడు తెలుసా? 3వ వచనంలో, ఎద్దుకి తన కామాందు నెరుగును, గాడిదికి సొంత దొడ్డి తెలుసు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను ఎవరో తెలియటం లేదు. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు చేసుకోవటం మొదలు పెడుతున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడవటం మొదలుపెట్టారు, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళ జీవితాలను జీవించడం ప్రారంభించుకున్నారు. అలాంటప్పుడు మీరు నా దగ్గర రావటం ఎందుకు? ఈ దేవుని మందిరం వస్తున్నామని చెప్పేసి నీ ఇష్టం నీదే, నా ఇష్టం నాదే, మీ అందరి ఇష్టం మీదే. మరి ఇక్కడ దేవుని ఇష్టం ఎవరు చేస్తారు? తప్పిపోయిన కుమారుడు లాంటి వారంగా ఈరోజు మనం ఒకవేళ ఉన్నామేమో. మనందరం తప్పిపోకుండా ప్రభువులో నిలబడిన వారంగా ఉండాలి అని అంటే మొదట మీ ఇష్టాన్ని తీసి మీరేం చేయాలి? పక్కన పడేసేయండి. ఎప్పుడైతే మీ ఇష్టాన్ని మీ జీవితంలో తొలగించుకొని దేవుని ఇష్టాన్ని తెచ్చుకుంటారో అప్పుడు మీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆ రోజు మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయిలోకి ఎదగటానికి ముందుకు నడిపించబడతారు. యేసు ప్రభువును గురించినటువంటి మాట కానీ మనం చూసామనుకోండి, సంసోను ఇష్టమైన దాన్ని చేసి దేవుని ప్రజలకు చేయాల్సినటువంటి సహాయం చేయకుండా దేవుని ప్రజలతో ఉండి నడిపించబడవలసిన వాడు దారి తప్పిపోయి తన ఇష్ట ప్రకారంగా చేసుకొని నాశనంలోనికి నడిపించబడ్డాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉండకుండా తప్పిపోయి తన ఇష్టాన్ని జరిగించుకొని మరలా తిరిగి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్నట్టుగా మనము చూస్తాం. కానీ యేసు ప్రభు అలా లేడు. యేసు ప్రభు గురించి అలా లేదు. ఆయన సంసోను లాంటి వాడో దారి తప్పిపోయిన కుమారు లాంటి వాడు కాదు. ఆయన ఎవరు అంటే తండ్రి చిత్తము చేసినవాడు. ఆమెన్. తండ్రి చిత్తము చేశాడంటే తండ్రి ఇష్ట ప్రకారంగా జీవించాడు భూమి మీద. 33.5 సంవత్సరాలు ఆయన జీవితాన్ని చూస్తే ఎక్కడ కూడా ఆయన అంటాడు, తండ్రి ఇష్టం లేనిది నేను ఏది కూడా చేయలేదు, తండ్రి ఇష్టం జరిగించటానికే నేను వచ్చాను, తండ్రి ఏం చెప్తాడో దాన్నే నేను చెయ్యాలి అని తప్ప మరి నేను ఏం చెయ్యను. చేయుటకు నాకు అధికారం ఉంది, కానీ నేను దాన్ని ఎప్పుడు కూడా చెయ్యను. మొదటి మాటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నీ ఇష్టము కాదు, దేవుని ఇష్టం చేయాలి. దేవుని ఇష్టం చేసేవాడు ఎప్పుడు కూడా తప్పిపోడు. అందుకే ప్రసంగి 11:9 ఏం చెప్పాడంటే, నీ యవ్వన కాలం అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, ఏదైనా నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగు, నీ కన్నుకి నచ్చిందాన్ని చూడు, నువ్వు ఏది చేయాలని కూడా దాన్ని చెయ్యి. కానీ వెనకాల ఒక ఆలోచన ఉంది, వెనకాల ఒక మాట పెట్టాడు. ఏంటి? అన్నీ దేవుడికి లెక్క చెప్పాలి. మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకోటికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడికి మాత్రం నువ్వు లెక్క చెప్పాలి. దేని విషయంలో? నువ్వు ఎలా ప్రవర్తించావో, నీ ఇష్ట ప్రకారంగా ప్రవర్తించావా, లేకపోతే దేవుని ఇష్ట ప్రకారంగా ప్రవర్తించావా, దేవుడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడికి వెళ్ళకూడదంటే ఆగిపోయావా, ఇక్కడ ఉండముంటే ఉన్నావా, ఇది చేయముంటే చేసావా, అన్నీ దేవుడి ఇష్టాన్నే నువ్వు చేయగలిగావా లేదా అని దేవుడు ఒకరోజు నిన్ను నిలదీసి అడిగేటటువంటి రోజు రాబోతుంది. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? నేనేం సమాధానం చెప్పుకుంటాను? ప్రభువా, నా ఇష్టం ఇక్కడెక్కడ జరిగించాను, ఇక్కడెక్కడ నా ఇష్ట ప్రకారంగా నేను నడిచాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేశాను. ప్రభువా, నీ చిత్తం ఏంటో, నీ ఇష్టం ఏంటో నేను తెలుసుకొని దాన్ని చెయ్యలేకపోయానని అప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన కలిగేటువంటి లాభం ఏమీ ఉండదు. కనుక మనము సంసోనుకు అప్పగించబడిన బాధ్యత ఈరోజు మనమేనున్నా కానీ సంసోను తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఏ విధంగా అయితే దేవుని పని అంతా పక్కన పడేసేసి తన కోరికలు తీర్చుకొని వెళ్ళాడో, సంసోను జీవితంలో మొట్టమొదటిగా అతడు దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు వాళ్ళ నాన్న దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని పేరు చెప్పుకొని దేవుని ఇష్టాన్ని జరిగించకుండా మన ఇష్టాన్ని జరిగించుకోవాలి మనం కానీ ఆలోచన పెట్టుకుంటే ఖచ్చితంగా అది మనం దేవుళ్ళలోంచి బయటికి తీసుకొని వెళ్ళేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, తను ఏం చేస్తాడో ఎవరికి చెప్పడం. అర్థమైందా? తను ఏం చేస్తాడో ఎవరికి చెప్పడు. ఇప్పుడు కొత్త ఫార్ములా అనమాట, చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు అనమాట.
ఏం నవ్వుకుంటున్నావు, ఏమైనా ఏర్పాటు చేసేవింది? రెండో ఆలోచన ఏం తెలుసా? నేనేం చేయాలో ఎవ్వరికి చెప్పకూడదు. మా అమ్మకు తెలియకూడదు, మా నాన్నకు తెలియకూడదు, నా పక్కనోడు తెలియదు, ఎవరికి తెలియకూడదు. అంటే రహస్యమైనటువంటి జీవితం అన్నమాట. అదే నీ పతనానికి కారణం. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. రహస్య జీవితం ఎవరికి ఉండి చెప్పండి? రహస్యంగా ఉండేవాడు ఎవడు? తెలీదా ఎవడో? వాడు మనుషుల మధ్యలో తిరిగేవాడు కాదు. వాడు రహస్యమైన పనులు ఎప్పుడు చేస్తారు? రాత్రిపూట చేస్తారు. అంటే ఈరోజు ఏం చేయాలన్నా కానీ ఒక సీక్రెట్ని మెయింటైన్ చేస్తున్నారు. అది మీకు థ్రిల్లింగ్గా ఉండాలి. చూసిన వెంటనే నిజంగా అబ్బా ఎలా చేశారు మీ కార్యాన్ని మీరు, అక్కడ దేవుడు అవసరం లేదు ఇంక వాళ్ళకి అసలు. సంసోను కూడా అంతే. వాళ్ళ అమ్మని ఒప్పించాడు. వాళ్ళ అమ్మకి ఎక్కడ మనసు లేదో నాకు కూడా అర్థం కాలేదు. దేవుడు అంతగా చెప్పాడు, దేవదూతను పంపించి మరీ చెప్పాడు కదా. కాస్తైనా ఆలోచన ఉండాలి కదా వాళ్ళకి. సరే మా అబ్బాయి ఫిలిష్తీయుల అమ్మాయిని అడుగుతున్నాడు కదండి, వెళ్దామని చెప్పేసి వాళ్ళ కొడుకుని తీసుకొని వాళ్ళు వెళ్ళారు ఆ అబ్బాయికి సంసోనికి అమ్మాయిని చూడడానికి. వెళుతున్న దారిలో ఏం జరిగిందంటే సింహం కనపడింది. ఆ సింహం చూడగానే ఒక మేక పిల్లంగా చీల్చేసినట్టుగా సంసోను ఆ సింహాన్ని చంపేశాడు. చంపి సైలెంట్గా వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు. ఆడికెళ్ళి చూశారు, ఆ అమ్మాయిని మాట్లాడుకున్నారు, తర్వాత మళ్ళీ రండి అని చెప్పారు. తిరిగి మళ్ళా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు సంసోను. వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ చచ్చిపోయి ఇక్కడ నేను సింహాన్ని చంపాను కదా, ఏమైందో చూద్దామని ఒకసారి దానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక తేనె పట్టు కనపడింది అనమాట. తేనె తుట్టు కనపడింది. కనపడినప్పుడు వెళ్ళి దాన్ని తీసుకొని తినేశాడు ఆయన. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? నిబంధనలో నుంచి బయటికి వెళ్ళడానికి మరొక అవకాశం ఆయనకి. నాజీరు చేయబడిన వాడు చచ్చిపోయిన దాన్ని తినకూడదు, చచ్చిన దాన్ని తాగకూడదు, నాజీరు చేసినాడు. కానీ సంసోను ఏం చేశాడు? ఎప్పుడైతే చేసి వచ్చి కనీసం చెప్పాడా? చెప్పలేదు. రహస్యంగా అట్లా దాచిపెట్టినాడు, మనసులో పెట్టుకున్నాడు అంతే. పెట్టుకొని వచ్చి తన ఇష్టం వచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు. చూసారు అసలు ఏమన్నా? అసలు దేవుడు ఏం చెప్పాడు, ఎలా ఉండమన్నాడు, ఒక నాజీరు చేయబడిన వ్యక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి ఆ ఫార్మాలిటీ అన్ని పక్కన పడేసేసి తనేదో గొప్ప కార్యం చేసినట్టుగా, పెళ్ళింట్లోకి వెళ్ళి ఒక పొడుపు కథ వేసాడు. అక్కడికి వెళ్ళి నేను ఒక పొడుపు కథ చెప్తాను, మీరు చెప్తారా అన్నాడు. ఏంటి చెప్పంటే బలమైన దాంట్లో నుంచి ఏమొచ్చిందంట? తీపిగా ఉన్నది వచ్చిందని చెప్పాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ తలలు పట్టుకు ఏంట్రా, ఏం జరిగింది, ఏమైంది, ఒక కండిషన్ మళ్ళీ దానికి. మీరు కానీ చెప్పారంటే 30 జతల సన్న నార వస్త్రాలు నేను ఇస్తాను, మీరు కానీ చెప్పలేదు అనుకో మీరు నాకు ఇవ్వాలన్నాడు. ఇక వాళ్ళు మీరు మమ్మల్ని పెళ్ళికి ఎందుకు పిలిచారు, మా ఆస్తులు మొత్తం తీసుకోవడానికి పిలిచారా మీరు పెళ్ళికి, మీ ఆయన ఇలాంటి కథ ఏంటివేంది, అసలు నువ్వు ఎలాగైనా మీ ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కొని చెప్తేనే కానీ మా కుదరదని చెప్పేసి ఆ పెళ్లి కూతుర్ని వాళ్ళు గోలగోలు చేసి, లేకపోతే మేమందరం కలిసి మీ ఇంట్లో వాళ్ళందరం బట్టి కొడతాము తిడతామని పెట్టారు. ఇప్పుడు సంసోను పెళ్ళి ఏమన్నా కరెక్ట్గా జరుగుతుందంటారా? అసలు సంసోను పెళ్ళి కరెక్ట్గా జరుగుతుందా? ఎందుకు తెలుసా? సంసోను దేవుని యొక్క చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. ఈరోజు మన కుటుంబాలు కూడా క్రమము జరగటం లేదు, ఏదైనా పద్ధతిగా వెళ్ళటం లేదంటే మనం ఎక్కడో దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయాం. రహస్యమైన వాటిని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. అసలు కొన్ని అప్పుడు పెద్దోళ్ళు చూస్తే అప్పుడు ఏదైనా ఉన్నా కానీ ఒక ఆలోచన వస్తే నలుగురు మధ్యలోకి వెళ్ళి నిలబడి మాట్లాడుకొని ఏం చేద్దాం, ఎట్లా ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేయడం చూసాం. ఇప్పుడు ఎవడో చెప్పేది లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం తెలుసా? నీ ఇష్టంలో నుంచి వచ్చిందనమాట అది. నీకు అది రహస్య దాచుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇష్టంలో నుంచి వచ్చింది కాబట్టే దాన్ని చెప్పరు, ఎవరికి చెప్పరు. నాకు అట్టటోళ్ళని చూస్తే మాత్రం పిచ్చ కోపం వచ్చింది. అసలు కోపం వచ్చింది నాకు. ఎందుకు రహస్యం? ఇప్పుడు ఏమైనా రిజర్వ్ బ్యాంకులో ఏమైనా డిపాజిట్ చేస్తున్నారు చెప్పకుండా? కాదుగా, 10 మందికి మేలు కలిగించే పనే కదా. పక్కన వాళ్ళ ఆలోచన ఇంకా బెస్ట్గా దేవుడు మాట్లాడతాడేమో తెలియదు కదా మనకి. 10 మందితో ఆలోచన పంచుకొని, ఇప్పుడు కొర్నేలి ఉన్నాడు, కొర్నేలికి దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడు? మీ ఇంటికి పేతుని పిలిపించుకో, దేవుని మాటలు విను అన్నాడు కదా. మరి కొర్నేలు నాకు మాత్రమే చెప్పాడు దేవుడు, ఇంకెవరో చెప్పలేదు. ఈ మాటలు ఎవరో చెప్పాలి అనుకున్నాడా? అనుకోలేదు. తన దగ్గర ఉన్న వాళ్ళని పిలుచుకొని
అయ్యా దేవుడు ఇలా మాట్లాడాడు నాతోటి, దీన్ని చేస్తే ఏ విధంగా బాగుంటుంది అంటారని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరిని పంపించాడు. అంతేనే కదా? మరి రహస్యం ఎందుకు చెప్పండి? మీకు రహస్య జీవితాలు ఎన్ని ఉన్నాయి? నేను రాత్రి అడిగాను మనస్విని కదా ఇన్స్టాగ్రామ్ ఎందుకు రాని అడిగారు. అసలు దాని రీజన్ ఏంటన్నాను నేను. ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు? నీకు పర్సనల్ అకౌంట్ ఎందుకు? ఇంకా మూతిపైన మీసమే మొలవలేదు సరిగా, నీకు పర్సనల్ ఎందుకు ఇంకా చెప్పు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అంటే అందరికీ ఉందనుకో, వాటికి ప్రత్యేకమైన తాళాలు వేయబడును. అది ఎవరికి ఓపెన్ కాదు. ప్రత్యేక వేయబడిన తాళాలు ఎవడు తీయటానికి లేదు. మనం ఫోన్ ఎన్నిసార్లు 10 సార్లు పైకి కింద రుద్దినా కానీ మరి అదేంటో ఆ సిస్టమ్ కనిపెట్టాడు, వాడు ఏలు పెడితేనే అది ఓపెన్ అవుతుంది. అంటే ఇంత చిన్న వయసులోనే ఇన్ని రహస్యాలు ఎందుకు అన్నాను నేను? మీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఆ రహస్యంలోకి వెళ్తున్నారు మీరు. మీ ఇష్టం జరిగించుకోవడానికి ఆ రహస్యమైన స్థలాన్ని మీరు ఎన్నుకుంటున్నారు. ఎక్కడ నేను ఒక సీక్రెట్ని ఎవడైతే సీక్రెట్ మెయింటైన్ చేస్తాడో ఆ నాశనమైనట్టున్నాడు కానీ బాగుపడినట్లేదు ఎక్కడ. సంసోను కూడా అంతే. ఒక రహస్యాన్ని చేసి ఒక పని చేయకూడని పని చేసి వచ్చి పెళ్ళిలో ఏం చేస్తున్నాడు? ఎకసికాలు వేస్తున్నాడు, పొడుపు కథలు వేస్తున్నాడు, జనాలను గందరగోళం చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ ఆయన కాళ్ళు కట్టు కూర్చొని అసలు నువ్వు ఏంటి, అసలు నువ్వు చెప్పు, మా వాళ్ళని కొట్టేటట్టున్నారు, మా వాళ్ళంతా దాన్ని చెప్పు అని బతికినాడిన దాకా ఏం చేయలేదంట, చెప్పలేదు. చివరికి ఏడ్చి కాళ్ళు పట్టుకుంటే అప్పుడు చెప్పాడు. చెప్పినాడు ఏం చేశాడు? మరి అది నెరవేర్చాలి కదా. ఏం చేశాడు? వెళ్ళి అది నెరవేర్చడానికి డబ్బులు లేక 300 నక్కలు పట్టుకుని వెళ్ళి ఫిలిప్సీలు పొలాలని తగలబెట్టి పడేశాడు. అంటే సంసోను చేసే పనులు ఏమన్నా అసలు దేవునికి చిత్తంలో ఉన్నాయి? అసలు ఏమన్నా సరైనటువంటి పద్ధతేనా అది? అసలు ఎందుకు ఆయనకి రహస్యమైన జీవితం? అమ్మ ఇలా సింహం కనపడింది, దాన్ని నేను చంపాను, ఇలా తేనెగా ఉంది, ఇక్కడ తినొచ్చా లేదా ఏంటని అడగాలి కదా. ఇప్పుడు వెరైటీ ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్తుంటే ఎర్రి మొహం దాని నీకేం తెలిసి, నేను చెప్పేట్టు నువ్వు విను. పిల్లలు వచ్చి తల్లిదండ్రులు చెప్తున్నారు ఇలా ఉండకూడదు, అన్నీ వాగుడుగాయలాగా వాగేసేవాక ముందు కొన్ని లోపల దాచిపెట్టు, స్టోరేజ్గా ఉపయోగించండి వాటిని. కొంతమందికి ఎందుకో ఎక్కలేడు, వాళ్ళ మొహాలు చూడగానే మొత్తం పోసేస్తారు వాళ్ళ ముందంతా, ఇంకా ఏం ఉంచుకోరు, కొద్దిగా కూడా వాళ్ళ బ్యాలెన్స్. అలాంటి వాళ్ళే యథార్థవంతులు. ఆమేన్. నీ రహస్య జీవితాన్ని నువ్వు కానీ మెయింటైన్ చేసుకుంటున్నావంటే ఖచ్చితంగా అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఒకరోజు. సంసోను కూడా అలాంటి వాడే. రహస్య జీవితం, చెప్పకూడదు ఎవరికి ఏమైంది చెప్తే ఏమవుద్ది? అదే తన జీవితాన్ని నాశనం చేసింది. నేను ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను, గొప్పవాడు, గనుడు, ఆయన గురించి చెప్తాను. 4 రిఫరెన్స్లు తీయండి. నలుగురు ఒకరు మత్తయి సువార్త, ఒకరు మార్కు సువార్త, ఒకరు లూకా సువార్త, ఒకరు యోహాను సువార్త. 4 గనులు ఉన్నారు కదా. కాళేష్ ఒకడు, మనస్విన్ ఒకడు, ఇంకా శ్యామ్ ఒకడు, ఇంకా మహేష్ వద్దులే, హేమ చదువుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం, 26-42 మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 42వ వచనము. మార్కు సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు, లూకా సువార్త 22వ అధ్యాయం 3-6 వచనాలు, యోహాను సువార్త 13-2. ఈ 4 మీరు ఒక్కోటి వరుస చదవండి. మీరు ఫస్ట్ మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం ఏం చెప్పాడు? మరలా రెండో మారు వెళ్ళి నా తండ్రి, ఒక్క నిమిషం, మీకు నేను రాంగ్ రిఫరెన్స్ చెప్పాను, ఒక నిమిషం ఉండండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం, 26-14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా
వెళ్ళి నేను మీకు ఆయన అప్పగించిన ఎడల అందుకు వారు కనిపెట్టుకుంటా ఉన్నాడు. మార్కు సువార్త 14:10-11 కలే చదువు. మార్కు సువార్త 14 10-11. 12 మందిలో ఒకడు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఇస్తామని కనిపెట్టు ఉన్నాడు. లూకాసు వార్తలోకి వస్తే లూకాసు వార్త 22 3-4 మనసు చదువు. అంతటా 12 ఏళ్ళు కాదురా, 12 మంది శిష్యుల్లో సంఖ్యలో చేరిన ఇస్కరియోదా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించిన కనుక వాడు వెళ్ళి ఆయన్ను వారికి ఎలాగ అప్పగించవచ్చునో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమియ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహం లేనప్పుడు ఆయన్ను వారికి అప్పగించుటకు తగిన సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు. యోహాను సువార్త 13:2 ఏముంది? ఇవన్నీ చేంజ్ చేస్తున్నాడు. యోహాను సువార్త 13:2 చూస్తే, యోహాను సువార్త 13:2 వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోదు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించిన కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించినని తాను దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళవలసి వచ్చినని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మీకు ఈ 4 వచనాలు ఎందుకు చదివామంటే, ఇస్కరియోద ఒక రహస్యమైన పని చేశాడు. ఏంటి? యేసు ప్రభుని అప్పగిస్తానని చెప్పేసి ఎవరితో ముందుగానే కాంట్రాక్ట్ కుదుర్చుకొని యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లోకి ఈయన కూడా వచ్చి కూర్చొని ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడు? వాళ్ళతో పాటు భోజనం చేస్తూ ఉన్నాడు. వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చేస్తే అది చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ 13వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు చెప్పాడు ఒక మాట, నన్ను అప్పగించబోయేవాడు మీ మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు ఒక రహస్య జీవితాన్ని మెయింటైన్ చేసినటువంటి ఇస్కరియోదా ఏమయ్యాడు? ఆయన ఏదైతే హృదయంలో పెట్టుకొని ఉన్నాడో దాన్ని చెప్పకుండా, ఇప్పుడు యేసుప్రభు అడిగాడు కదా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పినప్పుడు మరి వాడు అప్పుడన్నా కానీ ఇలాంటి తప్పు నేను చేయకూడదు అనేటువంటి జ్ఞానం ఉండాలి వాడికి. అప్పుడన్నా ఏమన్నా బయటపడ్డా? సైలెంట్గా ఉన్నాడు, ఏం తెలియని వాళ్ళలాగానే ఉన్నాడు. అప్పటికి యేసుప్రభు ఇంకో అడుగు ముందుకేసి నేను మొక్క ముంచి ఎవడి చేతికిస్తానో వాడే అని చెప్పాడు. అయినా కానీ ఎక్కడ కూడా ఛాన్స్ లేనే లేదు. అంటే ఒక రహస్యమైన జీవితం కలిగిన వాడు బండ మీదబడి చచ్చాడు, పేగులు బయటకు వస్తట్టుగా. దేవుని యొక్క దగ్గర రహస్య జీవితం మెయింటైన్ చేయటం ఇది చాలా చాలా ప్రమాదకరమైనది. రహస్య జీవితం అనేది ఎవరికి ఉన్నా కానీ అది మంచిది కాదని మనం తెలుసుకోవాలి. ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు నడవాలో అంతవరకే ఉండాలి. అది దేవుని విషయంలో రహస్యం అనేది ఇప్పుడు హృదయ రహస్యాలు దేవుడికి ఎరగవా? దేవుడికి అన్నీ తెలుసుగా. ఇక్కడ మనందరం కూర్చున్నాము, ఎవరు ఎలా ఉన్నారని తెలియదే దేవుడికి. మళ్ళీ ఎందుకు మన హృదయంలో రహస్యమైన దాన్ని పెట్టుకోవటం? మనం ఇలా ఇస్కరియోదా రహస్యమైనది పెట్టుకున్నాడు. నలుగురు చెప్పారు ఆయన గురించి. కొన్ని వచనాలు లోకా చెబితే మత్తయి చెప్పలేదేమో, లేదా యోహాను సువార్తలో ఉంటే మార్కులో లేవేమో, కానీ నలుగురు తేల్చి చెప్పిన మాట ఏం తెలుసా? ఇస్కరియోదా యేసుప్రభుని అప్పగించడానికి సాతాను చేత ప్రేరేపించబడినవాడు. రహస్యంగా వెళ్ళాడు, మాట్లాడుకున్నాడు. 30 వెండి నాణ్యాలు నాకు దొరుకుతాయి అనుకున్నాడు, కానీ జీవాన్ని పోగొట్టుకుంటున్నానని ఏమైనా అర్థమైందా? జీవంలోంచి వెళ్ళిపోతున్నామని ఏమైనా తెలుసుకున్నాడా? ఏమీ లేదు. ఈరోజు మనం కూడా రహస్య జీవితాలు ఏం చేస్తాయి అనంటే దేవునిలో నుంచి మనల్ని బయటికి తీసుకెళ్ళిపోతాయి. ఎంతమంది జీవితాలు దేవుడికి తెలియదులే, దేవుడు ఏం చూడటం లేదులే అని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు
రహస్య జీవితం జీవించాడు ఆయన? రహస్య జీవితం ఉందా ఆయన దగ్గర అసలు? ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 5:30 కానీ మీరు చదివితే, యోహాను సువార్తలో 5వ అధ్యాయం 30 చదవండి. ఏమని చెప్పాడు? నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను ఏది చేయాలన్నా నా దగ్గర ఏం లేదు. ఆయన దగ్గర రహస్యం ఉందా? చెప్పండి, ఏమన్నా ఉందా? దాచిపెట్టాడా? కొంతమంది ప్రజలకు తిష్టిద్దామని చెప్పేసి కొన్ని విషయాలు లోపల పెట్టుకొని సీక్రెట్గా ఏమైనా చేశాడా? ఉన్నది ఉన్నట్టుగా నేను ఏం చేస్తానంటే, నేను ఎలా నడిపించబడతానంటే, తండ్రి నాతో చెప్తేనే అది నేను చేసేవాడిని తప్ప నాకు ఇంకా మరి ఏ ఆస్కారం లేదు. ఈరోజు రహస్య జీవితం మెయింటైన్ చేసుకునే వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? అన్నీ దేవుడు నీకు తెలియచేస్తామంటే మరి రహస్యం ఎందుకు నీకు? అసలు చెప్పకుండా దాచుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? బయటపడిన తర్వాత అడిగారనుకో, ఎందుకు ఇలా చేశారని అడిగారనుకో, వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకొక రీజన్ చెప్తారు, వాళ్ళకి ఇంకో మాట చెప్తారు. అంతేగాని చేసింది తప్పుగా ఎవడన్నా ఒప్పుకున్నాడు? ఇంతవరకు ఒప్పుకోలేదు. అందుకే పౌలు గారు కూడా తన పరిచయలో చెప్పిన మాట ఏం తెలుసా? దేవుడు నాకు ఏదైతే తెలియచేసాడో అదంతా మీకు నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. నేను బయటికి వెళ్ళిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి, మీరు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, అది మీ ఇష్టం అని చెప్పాడు. అంటే ఒక క్రైస్తవుడైన వాడు ఎలా ఉండాలి అంటే, ఎదుటివాడికి చూడడానికి యథార్థంగా కనపడాలి. తన జీవితం లోపల రహస్యమని ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుని ఇష్టం చేసేవాడికి రహస్యంతో పని ఏమిటి చెప్పండి? దేవుని ఇష్ట ప్రకారంగా అప్పగించుకునేవాడికి రహస్యంగా దాచుకొని ఉండాల్సిన అవసరం ఏమని చెప్పండి? కానీ ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి ఏర్పాటు చేయబడినటువంటి సంసోను ఒక రహస్యమైన జీవితాన్ని కలిగిన వాడు. ఏంటి? దేవుని చిత్తము ఏదైతే ఉందో, చచ్చిపోయిన దాన్ని తినకూడదని దేవుడు నాజీరు చేయబడిన వాళ్ళకి చెప్పాడో, అది పూర్తిగా అతన్ని ఏం చేసిందంటే దేవుని యొక్క ప్రణాళికలో నుంచి బయటికి వెళ్ళటానికి ఒక అవకాశంగా ఉంది. ఇంకా ఆయన బయటికి వెళ్ళా, తన ఇష్టం చేసుకున్నా కానీ, చచ్చిపోయిన దాన్ని తిన్నా కానీ దేవుడేమీ ఆయన ఏమనలేదు. దేవుడు ఆయా సమయాల్లో తన బలాన్ని, తన ఆత్మనిచ్చి కార్యం చేస్తానే ఉన్నాడు. కానీ ఇవి రెండు ఏ విధంగా ఆయన జీవితంలో ప్రభావితం చేసి ఆయన ఏం చేసిందంటే, మూడవదిగా దారి తప్పేటట్టు చేసింది. అర్థమైందా? దారి తప్పిపోయాడు. తన ఇష్టం వచ్చిన ఆలోచన, రహస్యమైన జీవితం ఏమైపోయింది? అతన్ని దారి తప్పిపోయింది. అసలు అంటే దేవుళ్ళో లేకుండా వెళ్ళిపోయాడు. ఆయన లేకుండా వెళ్ళిపోయాడు కాబట్టే ఆయన, మీరు 16వ అధ్యాయం గారు మీరు చూస్తే, 16వ అధ్యాయంలో మొదటి వచనం ఏమని చెప్పాడు? న్యాయాధిపతులు 16వ అధ్యాయం మొదటి వచనం కానీ మనం చూస్తే, అక్కడ సంసోను ఎక్కడికి వెళ్తాడని రాస్తుంది? గాజాకు వెళ్ళి, చూడండి ఆగు చాలమ్మ, నాజీరు చేయబడిన వాడు వేశ్యని పెళ్లి చేసుకోకూడదు, అసలు వేశ్య దగ్గర ఉండకూడదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు సంసోను? గాజా అనే ప్రాంతంలో వెళ్ళి ఒక వేశ్య దగ్గర చేరాడు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? పూర్తిగా తన బాధ్యత అంతా ఏమైపోయింది? ఏదైతే ఇష్టపడ్డాడో, ఏదైతే రహస్యాన్ని మెయింటైన్ చేశాడో, అవి రెండు కలిసి ఆయన దారిలోంచి బయట నెట్టేసినాయి. అవుతున్నా ఈరోజు మన జీవితం కూడా అంతే. మనకు పూర్తిగా దారిలో నుంచి మనం బయటికి పడిందాక మనకేం అర్థం కాదు. దారి తప్పిపోయే పరిస్థితి. ఈరోజు నీ దారి తప్పిపోవడానికి నీ ఇష్టం కాదా? ఈరోజు దారి తప్పిపోవడానికి నీ రహస్యంగా నువ్వు తల్లిదండ్రులకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా దాచుకున్నయే కాదా? కానీ ఎంతమందికి అది అర్థమవుతుంది? అర్థం కాదు. అది రహస్యంగానే దాచిపెట్టడమే వాడికి గొప్ప. ఒకరోజు అది నిన్ను నరకంలోకి తీసుకెళ్ళిపోయిద్దని ఎవడు కూడా గుర్తుపడతలేదు దాన్ని. మనకేం రహస్యాలు అవసరం లేదు. ఎందుకంటే నీ ఇష్టం కాదుగా బతికేది, దేవుడి ఇష్టం కదా మనం బతకాల్సింది, దేవుని ఇష్ట ప్రకారం కదా నువ్వు ఉండాల్సింది. నీ ఇష్టమైతే నువ్వు మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి దేవుని పిల్లలు బైబిల్ చెప్తుంది, నీ తోటి వాడికి నువ్వు ఎప్పుడు కూడా
సత్యమే చెప్పాలి, న్యాయమే చెప్పాలి. ఉన్నదాన్ని తిప్పించి మళ్ళిచ్చి అటు ఇటు ఏంటి ఎలాగా అది వాళ్ళు తెలుసుకోకుండా కన్ఫ్యూజెడ్ చెప్పని దేవుడు వాక్యం ఎక్కడ రాయలేదు. ఎదుటివాడికి సత్యము చెప్పు, అప్పుడు వాడు నీ మీద విశ్వాసంతో ఉంటాడు. ఇప్పుడు ఈయన ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది? వేశ్య దగ్గరికి వెళ్ళింది. వేశ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా కొందుకు వెళ్ళిన తర్వాత మహారాణి ఢిల్లీలో దగ్గరికి వెళ్ళాడు. ఢిల్లీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది? అలా రోజులు గడిచే కొంది మనోడు ఆడికి వెళ్ళిపోయాడు. పూర్తిగా చెప్పండి, ఆడికి వెళ్ళిపోయాడు. దేవుడు బలాన్ని మొత్తం పోగొట్టుకొని 2 కళ్ళు పోయి గుడ్డోడైపోయి ఒక చీకటి గదిలో తిరగలేచుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటిది? పోనీ ఇలా జరిగినప్పుడు ఎప్పుడన్నా కానీ ఏ రోజన్నా నేను ఎందుకు ఇలా ఉన్నానని ఆలోచన చేశాడా? ఎందుకు ఇలా అయిపోతుందని ఏమన్నా ఆలోచన చేసుకున్నాడా? ఇంకా అది ఆయనకు ఒక ప్యాషన్ లాగా మారిపోయింది. నా బలమా, 7 నిర్బంధ చోలు తెచ్చి కట్టండి, నా బలం మీకు తెలిసిపోయింది. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు అసలు? దేవుడి పని మొత్తం పక్కన నెట్టి పడేసి ఏం చెప్తున్నాడు? ఆ వేసుతోటి తన బలం ఎక్కడుందో రోజుకో రకం చెప్తున్నాడు. కొత్త తాళ్ళు పేని తీసుకొస్తున్నాడు, కట్టేయండి, అప్పుడు నా బలం ఏంటో మీకు తెలిసిద్ది. నా జల్లని ఒకదాన్ని కూడా ముడేసి జడేసి పూలు జడేయండి, నాకు పూలు జడేస్తే అప్పుడు నా బలం ఏందో మీకు తెలిసిద్దని చెప్తున్నాడు. కానీ దేవుని భయం ఏమైనా ఉందా అసలు? దారి తప్పినోడికి దేవుడి భయం ఉండదు. దారి తప్పినోడికి ఎవరికి దేవుని భయం ఉండదు. చేస్తే ఏమిటంట, అయితే ఏంది అనే ప్రశ్నలే వస్తాయే కానీ అమ్మో ఇది చేస్తే నేను ఏమవుతాననే ఆలోచన ఎవరికి రాదు. సేమ్ సంసోను అలా వెళ్ళిపోయాడు అక్కడికి. ఇక మంచిగా తొడమైన పనుకోబెట్టుకుంది, ఇడుదిప్పింది అడుదిప్పింది, గందరగోళం చేసింది, మొత్తం ఉండి ఎన్నికలన్నీ చేసేస్తుంది అన్నమాట. సంసోను ఇప్పుడు ఏమైపోయాడు? సంసోను ఇశ్రాయేల్ ప్రజల్ని 20 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 20 సంవత్సరాలు ఆయన చేసిన ఒక గొప్ప కార్యం చెప్పండి మీరు. చేయలేదా? చేశాడు. కానీ ఆయనేమయ్యాడు? దేవుడు దయగలిగిన వాడు ఆయన అడ్డం పెట్టి చేపేయాలి, ప్రజల్ని కాపాడాలి. కాబట్టి ఆయన ఏం తప్పులు చేస్తున్నా కానీ ఏ విధంగా ఉన్నా కానీ తను చేయాల్సిన పని తను చేసుకుంటానే వెళ్ళాడు ఆయన. చివరికి ఇంకా పూర్తిగా అంటే దేవుడే ఎడబాసే అంతగా ఆయన ప్రవర్తించాడు. అర్థమైందా? సంసోన్ని దేవుడే ఎడబాసాడు, ఇంక అంతే. ఎడబాసాడు అంటే ఇక సంసోనికి ఏం అర్థం కావట్లేదు. అంటే సంసోన్ ఏమైపోయాడు? ఇప్పుడు దారి తప్పిపోయాడు. ఇప్పుడు ఈరోజు మనం కూడా ఇప్పుడు సంసోన్ గురించి బాగానే ఉన్నాం మనం. మన వారంకి వస్తే మనం అందరం దారిలోనే ఉన్నామా? రహస్య జీవితం జీవించుకుంటూ, అంటే రహస్య జీవితం అంటే ఇంకోలాగా అనుకోబాకండి, తప్పులని అంటే ఏం చేయబోతున్నారో చెప్పకుండా దాచుకొని దేవుని ఇష్టం కాకుండా మన ఇష్టం జరగాలని ప్రయత్నం చేసేవాడు దారి తప్పిపోతారని చెప్పాం కదా. మనందరం అలాగే ఉన్నామంట. అందుకే మీరు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదివితే అక్కడ చెప్పాడు. పేతురు అదే అన్నాడు, మనమందరం ఏమైపోయామంట? 2:25లో ఏం చెప్పాడు? చదువమ్మా. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. అంటే మనందరం ఏమై గొర్రెల వలె దారి తప్పిపోయాం. ఏంటి మన దారి? ఎందుకని ఆ కింద వచ్చిన ఆయన గురించి ఆ మాట చెప్పాడు అంటే మీరు పైనుంచి చదివితే 20 నుంచి చదివితే 20 నుంచి ఏం చెప్తున్నాడు? ఆయన గురించి ఏమని చెప్పాడు? 20 వచ్చిన కానీ చదివితే తప్పిదముకై దెబ్బలు తింటే మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడే కదా మీరు సహించినప్పుడు అది దేవునికి హితమవుతుంది. ఇందుకోసమే మీరు పిలువబడ్డారు. అంటే మనకు ఒక దారి ఉంది. మన దారి ఏంటి? మనం మేలు చేసి కీడు అనుభవించే దారి మంది. ఎదుటోడికి బాగు చేసి వాడేదనంటే దాన్ని భరించే స్థితి మంది. ఈ స్థితిలో ఈ దారిలో నుంచి మనందరం కూడా ఎప్పుడైతే తప్పిపోయామో, ఎప్పుడైతే తొలగిపోయామో, యేసు ప్రభు మన కొరకు మరలా ఆ దారిని సరిచేయాల్సి వచ్చింది. మరలా ఆ దారి ఏంటో మనకు చెప్పాల్సి వస్తుంది. మీరందరూ కూడా దారి తప్పిపోయారు. దేని విషయంలో? దేవుని రాజ్యం కట్టే విషయంలో, దేవుని చిత్తం జరిగించే విషయంలో, దేవుని ప్రజలుగా మనం ఉండాల్సినటువంటి ఆ మార్గాలను మనం విడిచిపెట్టేసి మనందరం ఏమైపోయి ఉంటే
త్రోవ తప్పిపోయాము. తర్వాత మీరు యెహెజ్కేలు 34వ అధ్యాయం చదివితే ప్రతి ఒక్కరు ఏమయ్యాడు? 34వ అధ్యాయానికి మీరు వస్తే, యెహెజ్కేలు 34వ అధ్యాయానికి కానీ మనం చూస్తే అక్కడ కానీ ఆయన ఏమని చెప్పాడంటే, ఒక్క నిమిషం చెప్తున్నాను. 34వ అధ్యాయము 3వ వచనం కానీ మీరు చూస్తే, 3వ వచనం 34:3, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. గొర్రెల్ని మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటిని కట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏల్తారు. కాపర్లందరూ ఏమైపోతున్నారంట? కఠినమైన వారుగా. అంటే దేవుని ప్రజలు దారి తప్పిపోయారు. దేవుని ప్రజలు సరైన మార్గంలో లేరు. వాళ్ళు బలహీనులు. వాళ్ళని స్వస్థపరచాలి, వాళ్ళని బాగు చేసి మరలా ఆ మార్గంలో పెట్టాలని ఎవరికి లేదు ఇప్పుడు. ఎందుకు? ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం కట్టాలని ఉందా? ప్రతి ఒక్కరు వాళ్ళ సంఘాల్లో వాళ్ళ యొక్క హోదాను చూపించుకునే వాళ్ళు అయిపోయారు అందరు. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి దాన్నే పర్టికులర్గా మెన్షన్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా బీభత్సం అయిపోయింది. అన్ని షార్ట్లు కట్, ఎవరైనా చూడండి అన్ని షార్ట్లు కట్ చేసి పెడతానే ఉన్నారు. మొన్న ఎవరు చూసారు నేను లేటెస్ట్గా? ఎవరితో అంతకుముందు ఆయన పెద్ద మెసేజ్లో ఉంటాయి, వాళ్ళకు కూడా షార్ట్లు ఇప్పుడు. అంటే జనాలు షార్ట్కి అలవాటుపోయారు. ఇంకా అంటే మనిషి ఏ విధంగా ఉన్నాడని దాన్ని క్యాచ్ చేసి అలాగే పెట్టేస్తున్నారు. కానీ సంఘ పరిస్థితి ఏంటి? సంఘంలో ఎలా ఉన్నారు విశ్వాసులు? ఎవరు బలహీనంగా ఉన్నారు? ఎవరు ఆత్మీయతలు వెనకబడిపోతున్నారు? ఎవరికి ఎలాంటి పరిస్థితులు మధ్యలో నుంచి వస్తున్నారు ఎడకని పట్టించుకునే వాళ్ళే లేరంట. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వచ్చారా అందరూ అయిపోయింది, వెళ్ళిపోయింది మళ్ళీ అంతే. వచ్చినటువంటి ఆ గొర్రె ఎలా వచ్చింది సంఘంలోకి? బాధతో వచ్చిందా? ఇబ్బందితో వచ్చిందా? నష్టంతో వచ్చిందా? ఏ విధంగా ఉందని అడిగి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేని పరిస్థితులు వచ్చినాయని చెప్తుంది. ఎందుకు? సంఘం ఎవరిది? ఎప్పుడైతే మనం సంఘం దేవుడిదని మర్చిపోతామో, సంఘం నాదంటామో, అప్పుడు నీ ఇష్టమే జరుగుతున్నది. ఇక్కడ దేవుడి ఇష్టం జరగదు. నీ ఇష్టం నీకు జరుగుతున్నప్పుడు ఎదుటివాడి మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎదుటివాడి మీద ఆసక్తి ఉండదు. అందుకే పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పాడు. అయితే నా గొర్రెలు నువ్వు ప్రేమించేవాడు మాత్రమే మేపగలుగుతాడు. ఇష్టం జరిగించుకునేవాడు మేపలేడు. ఎప్పుడు రహస్యంగా ఉండేవాడు ఎప్పుడు దాన్ని దేవుడి చిత్తం చేయలేడు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ దారి తప్పిపోతున్నారు. అసలు దేవుని మార్గంలో ఎవడు కనపడతలేదు. అందరూ వాళ్ళ స్వచిత్తాన్ని చేసుకోవడానికి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందనంటే, ఒక వ్యక్తి ఒక రకంగా ఉన్నాడంటే నేను కూడా అలా ఉండాలి అంతే, నేను కూడా ఆ విధంగానే పాటించాలి. ఆత్మీయతకు ఉపయోగపడేవి తీసుకుంటే తప్పులేదు. కానీ ఫ్యాషన్ కోసమో పబ్లిసిటీ కోసమో మనుషులు చూస్తారని తీసుకోవడం చాలా పాపం అది. అందుకే చెప్పాడు ఆ అధ్యాయంలో, వాళ్ళకి శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. అది ఆత్మీయ జీవితానికి మేలు కలిగించింది అనుకున్నావా? తీసుకో, తప్పులేదు. మనం పైన వాళ్ళమే మాదిరి, మనం తీసుకోవాలి, తప్పులేదు. కానీ ప్రజలు నన్ను ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలని తీసుకున్నామంటే అది దేవుడి దృష్టిలో నీకు చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ సంఘం కొరకు ప్రభువు నల్ల కొట్టబడ్డాడు. అందుకే మీరు యెషయా గ్రంథం 53:6లో చెప్పాడు, మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనందరి కొరకు ఆయన నల్ల కొట్టబడ్డాడు. అదే ఉందా? యెషయా గ్రంథం 53:6లో ఏముంది? చదువమ్మా. యెషయా గ్రంథం 53:6, అతడు తృణీకరింపబడిన వాడాయను. చదువు. అందులో ఎవరున్నారు? మనందరం లేవా? మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు అది త్రోవ తప్పడానికి కారణం అది ఏంటంట? ఇష్టమైనటువంటి మార్గము. మనందరం మన ఇష్టమైన మార్గాలు తిరుగుతుంటే
మరలా మనల్ని విడిపించుకొని నీ ఇష్టం నిన్ను చంపిద్దిరా, నీ ఇష్టం నిన్ను నల్లోంచి బయటికి తీసుకెళ్ళిద్దిరా, నీకు ఇష్టం ఉండకూడదు, నా మాట వినని చెప్పడానికే యేసుప్రభు ఏం చేశాడంట? తర్వాత ఏముంది? అతని మీద మోపి, చాలే ఇస్తే అందరూ తెలుసు కదా, అందరూ తెలిసిన స్టోరీ అది. అంటే ఇప్పుడు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేయటం వల్ల ఏమయ్యావంటే దోషం తెచ్చుకున్నవాడు అయ్యావు. ఏమొచ్చిందండి మన మీదకి? దోషం వచ్చింది. ఇప్పుడు ఆ దోషం తీసివేయాలని దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపించి, ఇకనైనా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా బతకబాకండి, నేను చెప్పినట్లుగా మీరు బతకండి, నేను ఉన్నట్లుగా మీరు ఉండండి అని చెప్పడానికే, అది తెలియచేయడానికే తన కుమారుణ్ణి పంపించి ఆయన ఏం చేశాడు? మనమేమైనా దోషం అంతా ఆయన మీదకి వేశాడు. ఇప్పుడు మీరు కానీ చూస్తే మనందరం కూడా దేవుని యొక్క రాజ్యం కట్టబడ్డానికి, దేవుని రాజ్యంలో మనం ఉండటానికే పిలువబడ్డాం కదా. అదేనా మనందరి ఫైనల్ డెసిషన్, లేదా గురి. మనం ఏ గురితో వెళ్తున్నాం? మనందరి అంతిమ లక్ష్యం ఏంటి? మనందరం దేవుని రాజ్యంలో ఉండాలి. ఒక ఆయన అన్నాడు, మనందరము ఒక ఇంట్లో ఉండాలి. ఎక్కడ ఉండాలంట? ఒక ఇంట్లో ఉండాలి. ఒక ఇంట్లో ఉండాల్సిన నిన్ను ఆయా ఇంట్లో నుంచి తీసుకొచ్చి దేవుని ఇంట్లో పెట్టాడు. అర్థమైందా మీకు? మనందరం చివరిగా ఒక ఇంట్లో ఉండాలి. అయితే మనం ఇప్పుడు చాలా ఇళ్లలో ఉన్నాం, మనందరం తీసుకొచ్చి దేవుని ఇంట్లో పెట్టాడు ఇక్కడ. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? దేవుడిది. ఇక్కడ జరగాల్సిన పద్ధతి ఎవరిది? మరి ఇక్కడ కూడా నీ పద్ధతి అంటే ఎట్లా చెప్పండి. ఇక్కడ కూడా నీ ఇష్టం అంటే ఎట్లా? మనుషులందరూ దేవుడు ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టాలు జరిగించుకొని వెళ్ళిపోయారు. కాబట్టే దేవుడు చెప్పాడు, యేసు ప్రభు తన ప్రియ కుమారుడు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇల్లు కట్టబడుతుంది. ఇక్కడ నేను ఒక మాట మీ అందరికీ చివరిలో చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నేను దేవుని ఆత్మతో ఉన్నాం. దేవుని ఆత్మ ఏది ఇష్టపడిందో అది నాకెందుకు ఇష్టం ఉండదు? దేవుని ఆత్మతో ఉన్నాం కదా. దేవుని ఆత్మ నీకు ఒక ఇష్టాన్ని నాకు ఇష్టాన్ని చేయదుగా. మనందరి ఇష్టం ఒకటే ఉండేది. ఎందుకు? మనందరం ఆత్మతో నింపబడుతున్నాం, ఆ సమాధానంలో ఉంటున్నాం, ఆ పరిశుద్ధాత్మలో మనం నడిపించబడుతున్నాం. కాబట్టి నాకు ఇష్టమైంది నీకెందుకు ఇష్టం ఉండదు? నీకు ఇష్టమైంది నాకెందుకని ఇష్టం ఉండదు? అంటే మనం ఆత్మలో లేం కాబట్టి అది ఇష్టం అనిపించలేదు. ఎప్పుడైతే అది ఇష్టం అనిపించిద్దో, గలతీ సంఘానికి ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో మీరు కానీ చూస్తే, 1వ అధ్యాయంలో గలతీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం కానీ మనం చూస్తే 6వ వచనం ఏమన్నాడు అక్కడ? 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు నాకు చాలా చూసి ఆశ్చర్యం వేస్తుందని చెప్పాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? ఎందుకు తిరిగారు వాళ్ళు? చెప్పండి. తిరగాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అదే అక్కడే. అంటే వాళ్ళ మనసుల్లో ఇంకా సున్నతి చేసుకోవాలేమో, సున్నతి ఇంకా అవసరమేమో. అందుకే 3వ అధ్యాయంకి వచ్చేసరికే మీరు అవివేకులుగా మారిపోయారు. ఇంత కష్టపడి ప్రయాసపడి ఎంత చేసి ఇన్ని చేసినా కానీ మీరు ఇంత త్వరగా ఎలా మారిపోతున్నారు అసలు? మీరు ఇంత త్వరగా ఎలాగా లోకంలోకి వెళ్ళిపోతున్నారు అసలు అని పౌలు గారి ఆవేదన అక్కడ మనం చూస్తాం. ఒక వ్యక్తే అంత ఆవేదన పడుతుంటే ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎంత ఆవేదన పడుతూ ఉంటాడు. మనందరం కూడా గొర్రెల వలె దారి తప్పి దేవుని మార్గంలో నడిపించబడకుండా తప్పిపోతున్నటువంటి మన జీవితం ఏమవుతుంది? ఒకవేళ సంసోను మరలా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు అతన్ని క్షమించి ఉండొచ్చు. విశ్వాస వీరులు దాంట్లో ఆయన పేరును మనకు కనపడవచ్చు. కానీ 20 సంవత్సరాల్లో సంసోను చేయాల్సినటువంటి పని ఎవరు చేశారు? అది మీరు ఆలోచన చేయాలి. నీ ఇష్టం చేసుకున్నావు, నువ్వు రహస్యంగా ఉంచావు, చివరికి దారి తప్పిపోయి వేశ్యల గృహం చేరావు, చివరి దేవుని బలాన్ని హేళనంగా చేసేటట్టుగా చేసి ఒక బానిసత్వానికి అప్పగించబడిపోయి మరలా ఫిలిష్తీయుల చిక్కబడ్డాడు కదా సంసోను. మరి సంసోను జీవితకాలం అంతా దేవుని ఇష్ట ప్రకారంగా నడుచుంటే, ఏది తన హృదయంలో రహస్యమైనవి ఉన్నా కానీ దేవునికి అప్పగించేసుకొని ఉంటే ఆ దారి తప్పిపోయే పరిస్థితి రాదుగా సంసోనికి. వచ్చిన తర్వాత పూర్తిగా ఈ ఒక్కసారికి నన్ను బలపరచు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు.
దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నిసార్లు మన ఇష్టం కొరకు మనం దేవుణ్ణి పక్కకు నెట్టుకొని వెళ్ళిపోతున్నాం. యేసుప్రభుని అడిగాడు అనుకో, ఎలా ఆయన ఇష్టం నెరవేర్చావని అడిగాడు అనుకో, నువ్వు గొప్పవాడివి కదా, దేవునితో సమానమైన హోదా నీకు ఉంది కదా, నువ్వు ఎలాగ ఆయన ఇష్టం నెరవేర్చావంటే ఒక దీనుడిలాగా మారి ఇష్టం నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని. దరిద్రుడై దేవుడి ఇష్టాన్ని జరిగించాడు. ఈ లోకంలో ఎన్నిక లేనివాడు, తృణీకరించబడినవాడుగా ఉండి నా తండ్రి ఇష్టాన్ని నేను చేశాను. అందుకే అన్ని నామముల కన్నా ఆయన నామము గొప్పది. ఆయన నామములో తప్ప మరి ఎక్కడ రక్షణ అనేది లేదు. మరి దేవుని ఇష్టం చేసిన ఆయన దేవుడు పక్కన పెట్టాడా? పెట్టడు కదా. మరి దేవుని ఇష్టం చేస్తే మనల్ని ఎందుకు పక్కన పెడతాడు? నీ ఇష్ట ప్రకారంగా బ్రతకటమే నీ జీవితానికి నాశనానికి అదొక మార్గం. ఇకనైనా రహస్యమైన ఏం చేయబాకండి, మీరు మీ హృదయాల్లో పెట్టుకోబాకండి. రహస్యమైన వాటిని పెట్టుకొని ఇస్కరియోతు బండ మీద పడి పేగులు పెట్టుకొని చచ్చాడు. అప్పుడు అర్థమైందంటే ఆయనకి, అయ్యో నేను ఒక నిరపరాధిని అప్పగించానని. ఆ మిగిలిన రోజులు అప్పగించలేదా? మిగిలిన రోజులు ఆయనకు అర్థం కాలేదా? తెలియలేదా? రహస్యమైన జీవితం ఎలా ఉండిద్దంటే అది మనల్ని పట్టుకునిద్ది అంతే. తర్వాత దానిలో నుంచి మనం బయటికి రావాలంటే అది మన వల్ల కానే కాదు. కాబట్టి అలాంటి జీవితాలని పక్కన పెట్టి నేను దేవుని మార్గంలో ఉన్నానా లేదా, దేవుని మార్గం నడిపించబడుతున్నా లేదా, నాకు అప్పగించబడిన దాంట్లో నేను ఏ విధంగా ఉన్నాను అనేది ఎవరికి వాళ్ళమే మనం సరి చేసుకోవాలి. సొలొమోను గొప్పవాడే, పేరు ప్రఖ్యాతులు పొందినవాడే, అతని గురించి బైబిల్లో గొప్పగా చెప్పబడింది. కానీ అతను ఏమయ్యాడు? దారి తప్పిపోయాడు సొలొమోను. కారణం ఏంటిది? దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయకుండా మరొక దాన్ని చేయటాన్ని బట్టే అతను దారి తప్పిపోయాడు. ఈరోజు మీరు చదువుకున్నటువంటి యవనస్తులైన పిల్లలైనా మరి ఎవరైనా కానీ ఇంత చిన్న వయసులో మీరు రహస్యాన్ని మెయింటైన్ చేయటం నేర్చుకున్నారంటే మీ జీవితం ఖచ్చితంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. మీరు మనసు విప్పి మీ తల్లిదండ్రులకు చెప్పుకునేలాగా మీరు ఉండాలి. ఒకవేళ ప్రారంభ స్టేజ్లోనే ఏమనుంటే గద్దిస్తారు, వద్దని చెప్తారు అంతే. కానీ దాన్ని అలాగే మనసులో పెట్టుకొని చివరికి ఏదో ఒకటి అయ్యేటట్లుగా మీరు ఉంచుకున్నారంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. ఈరోజు ఎంతోమంది సడన్గా సూసైడ్లు, చచ్చిపోవటం ఇవన్నీ ఎందుకు జరుగుతుంది తెలుసా? వాళ్ళ రహస్య జీవితాలు బయటపడేదలకి వాళ్ళ ప్రజల ముందు తలక ఎత్తుకొని తిరగలేక ఇంక చచ్చిపోతే బాగుండని చెప్పేసి తల్లిదండ్రులకు, అంటే అన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులకు చెప్పకుండా మాట కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చనిపోతున్నారు. అంత అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం ఏంటి? రహస్యంగా ఉంచుకున్న విషయాలే. ఈ రహస్యమైనది ఎప్పుడైతే మన హృదయంలోకి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా మనకు ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు చూడు, నలుగురు మధ్యలో సంతోషంగా నవ్వుతూ ఉండలేరు, నలుగురు మధ్యలో సంతోషంగా గడపలేరు, తండ్రితో తల్లితో కాసేపు కూర్చోలేరు, మాట్లాడలేరు. ఎంతసేపటికి లోపల ఉన్నటువంటి ఆ బాధ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చెప్పానంటే మా నాన్న ఏమంటాడేమో, చెప్పామంటే మా నాన్న ఏమని అంటాడేమో, మా అమ్మ ఏమని అనిద్దేమో, నా ఫ్రెండ్స్ ఏమని అనుకుంటారేమో. చాలామంది చనిపోయిన వచ్చి సాక్ష్యం ఇస్తారు, నా ఫ్రెండ్ పిరికిది కాదు, నా ఫ్రెండ్ ధైర్యవంతురాలు, చాలా బాగా మాట్లాడేది, కానీ ఎందుకు సూసైడ్ చేసుకుని నాకు కూడా తెలియదు. అంటే రహస్యమైన జీవితం అదే చేసిద్ది. ధైర్యం కాదు, మరి ఏది పనికిరాదు. దాని ముందు ఏం చేసిద్ది? తన ప్రాణాన్ని బలవంతంగా తీసుకోవడానికి ఆ రహస్య జీవితమే దానికి పునాది. సంసోను కూడా ఆత్మీయంగా చచ్చిపోవడానికి, దేవుడు ఎడబాయడానికి కారణమే ఆ పునాది. రహస్యంగా చేసిందని. ఎవరైనా రహస్య జీవితాలు కలిగి ఉంటే దేవుడు మీకు చెప్తున్నాడు, అవి బయటపడి మరలా మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చినట్టుగా, మరలా మీ జీవితాలు లోకంలో చూడుకోకుండా ఒక ప్రతికూలమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే దేవునికి మాత్రమే మీ విషయాలు చెప్పి ఆ రహస్య జీవితంలోంచి మీరు బయటికి రండి. అంతే తప్ప ఆ రహస్యాన్ని అలా మెయింటైన్ చేశారంటే ఏమవుతారు? దారి తప్పిపోతారు. దేవుళ్ళో ఉండం మనం. చివరికి మన జీవితము నరకమే. చివరికి ఇస్కరియోతు లాంటి చావు వచ్చింది అన్నమాట. అలా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనము దేవుని ఇష్ట ప్రకారంగా ఉండాలి. రహస్యమైనది ఏది మన జీవితంలో తెచ్చుకోకుండా మనందరం కూడా దారి తప్పిపోకుండా ఎప్పుడైతే మనం నడిపించబడగలుగుతామో అప్పుడు మాత్రమే నువ్వు దేవుని మార్గంలో నడిచి ఒక గమ్యాన్ని చేరగలుగుతావు. తప్ప నా ఇష్టం రహస్యంగా ఉంచుకుంటాను కొన్నిటిని,
అనుకుంటే అవి రెండు కలిపి నీ దారి తప్పించేస్తాయి. అవి రెండుని దేవుని మార్గాల్లో నుంచి బలవంతంగా పట్టుకొని తీసుకెళ్ళిపోతాయి, అంతే, తీసుకెళ్ళిపోతాయి. తర్వాత నువ్వు ఏం చేసినా కానీ, ఎంత ప్రయత్నించినా కానీ మరలా ఆ స్థితిలోకి రాలే. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.